ఈరోజు ఎంతో రుచిగా ఉండే బొబ్బరి పప్పు గారెలు చేస్తున్నా. తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, ఎంతో కమ్మగా టేస్ట్గా ఉండే ఈ బొబ్బరి పప్పు గారెలు ఎలా చేసుకోవాలో తయారు విధానం చూద్దాం రండి. లాస్ట్లో మీకు ఒక లైవ్ స్టోరీ చెప్తా, లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక 4 గంటలు బొబ్బరి పప్పుని నానబెట్టుకొని చిల్లుల గిన్నెలో వేసుకొని వడగట్టుకోవాలి. మిక్సీ జార్లో మనకు మెయిన్గా కావాల్సింది పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి చిన్నగా ఇట్లా ఇరుసుకొని వేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఎల్లిపాయ వేసుకుందాం. ఫస్ట్ ఇవి పేస్ట్ చేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని తర్వాత పప్పు పట్టుకుందాం. పప్పు పట్టేటప్పుడు కాస్త బరకగా పట్టుకుందాం. అప్పుడు గారెలు తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. బాగా మెత్తగా కాకుండా బరకగా పట్టుకోండి పప్పు. ఇందులో కరివేపాకు, ఉల్లికాడలు, కొత్తిమీర వేసుకుందాం. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే వేయటం లేదు. చూడండి ఎట్లా బరకగా పట్టుకున్నానో, ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పు ఒక గిన్నెలో వేసుకొని ఉల్లికాడలుని కొత్తిమీర వేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లికాడల సీజన్ కదా, అన్ని గారెలలో ఉల్లికాడలు వేసుకోండి. హెల్త్కు మంచిది, మళ్ళీ టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. మంచిగా కలుపుకుందాం. ఈ వడలు వేయడానికి ఒక కవర్ కావాలి, పాలిథిన్ కవరు. ఈ పాలిథిన్ కవర్ మీద చక్కగా వడలు మనకు సన్నగా కావాలంటే సన్నగా, దొడ్డు కావాలంటే దొడ్డుగా చేయితోని వడలు చేసుకొని మూకుట్లో వేసుకోవాలి. మనకి మెయిన్గా ఈ అలసంద గారెలు ఒకసారి మీరు చూడండి, ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది. అలసంద గారెలకి తినడానికి ఎంత టేస్ట్గా ఉంటుందో, ఆయిల్ తక్కువ పీల్చుకొని మనకు కాస్త హెల్తీ కూడా. మీకు ఒక లైఫ్ స్టోరీ చెప్తా అన్నా కదా. ఒక పెద్ద ఆవిడ, ఒక 70 ఏజీ ఉంటుంది. వాళ్ళ కొడుకు కోడలు ఏం చేసిరంటే, ఆ అమ్మకు తెలియకుండా ఆ అమ్మ ఇల్లుని వాళ్ళ కొడుకు అలా భార్య పేరు మీద చేపించిండు. ఆ విషయం తెలిసిన కాండలి ఆ అమ్మ ఏడవని రోజు లేదు. ఎందుకంటే చాలా కష్టపడి పిల్లల్ని పెంచింది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోతే అన్నీ తానై పెంచి ఆఖరి మూమెంట్లో సొంత కోడలు కొడుకు ఇలా చేయడం ఆ అమ్మని ఎంతో బాధ పెట్టింది. ఎవరిని నమ్మాలో అమ్మకు అర్థం కాలేదు. ఇప్పటికీ నా ఇల్లు నా పేరు మీద లేదని ఏడుస్తూనే ఉంటుంది. పెద్దవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, అసలు ఎవరిని నమ్మకండి. కనీసం ఉండడానికి ఒక ఇల్లైనా ఉండాలి. కొడుకు చూస్తాడు కదా అని నమ్మింది. కానీ వాళ్ళందరూ మోసం చేసేసరికి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు అమ్మ. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక గారెలు తీసుకున్నాం. చూడండి, బరకగా పడితే గారెలు ఇలా వస్తాయి. చాలా కమ్మటి టేస్ట్ ఉంటాయండి. ఈ గారెలు కూడా మీకు ఆయిల్ పీల్చవు. ఎంతో టేస్టీగా ఉండే ఈ గారెలు నాన్ వెజ్లోకి అయితే చాలా స్పెషల్గా ఉంటాయి. ఈరోజు మేము నాన్ వెజ్ తినము, ఓన్లీ వెజ్జే తింటాము. వెజ్ కాంబినేషన్లో మిల్ మేకర్ కర్రీ ఉండి టమాటా పండు మిర్చి పచ్చడి చేసిన ఈ కాంబినేషన్తో ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నది. అందరూ ట్రై చేయండి తప్పకుండా. మంచి మంచి వీడియోస్తో డైలీ మీ ముందు ఉంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Bye everyone.